మధ్య కాలంలో జుట్టు రాలడం, హెయిర్ ఫాల్ అన్నది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ సమానంగా ప్రాబ్లం అయిపోయింది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. పాత కాలంలో ఇంత లావు జడ ఉండేది, ఇంత పొడుగు జడ ఉండేది అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య మొత్తం రాలిపోయింది. అంటే దీనికి ఏంటి కారణం? మన ఆహారమా? లేకపోతే మనం చేసే డైలీ లైఫ్ స్టైల్లో, మన రోజువారీ జీవితంలో మనం చేసే తప్పులా? ఎలాంటి తప్పులు చేస్తున్నాము అండ్ దీన్ని ఎలాగ మనము డైలీ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు? ఇవన్నీ కాకుండా మనం ఉంటున్న సరౌండింగ్లో, మన ఎన్విరాన్మెంట్లో జుట్టు రాలడం ఆర్ జుట్టు తెల్లబడ్డంకి మనకి ముఖ్యమైన కారణం లోపల నుంచి మనకి మన ఆహారంతో డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో దానికి కారణాల్లో ఐరన్ డెఫిషియన్సీ ఒకటి, విటమిన్ B6, B9, B12 డెఫిషియన్సీస్ చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది మన డాక్టర్స్ మనకి చెప్తూ ఉంటారు. దీనికి రీజన్ ఇదేనా అని తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా దీంతో పాటు మీకు వేరే సిమ్టమ్స్ ఏమైనా, బాడీ మీకు ఏమైనా సైన్స్ తెలుస్తుంటే చెప్తుంటే దాన్ని మీరు రిలేట్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి సైన్స్ ఉంటాయి అంటే వీక్నెస్ ఉంటుంది, తలనొప్పి రావడం, అలాగే బాగా స్కాల్ప్ మీద మీకు దురద పెట్టడం అండ్ డ్రై అయిపోవడం, స్కాల్ప్ ఫేస్ మీద మీకు గ్లో పోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే మీరు ఒకసారి మీ ఐరన్ డెఫిషియన్సీ లాంటిది ఏమైనా ఉందా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు. ఇది కాకుండా నెక్స్ట్ మనకి జుట్టు రాలడం తోటి వెళ్ళిన క్లయింట్ వస్తే, పేషెంట్ వస్తే ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే డాండ్రఫ్ ఉందా మీకు, లేకపోతే స్కాల్ప్ చాలా ఎక్కువగా ఆయిలీ అవుతుందా అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాము. ఈ రెండిటి మధ్యలో ఒకవేళ నార్మల్, ఒక మధ్యమంగా స్కాల్ప్ ఒకవేళ హెల్దీగా ఉంటే కనుక మనకు అర్థమైపోతుంది. అదే ఒకవేళ డాండ్రఫ్ ఉంటే, మీకు పొట్టులాగా డాండ్రఫ్ రాలడం, అయితే మీకు దురద పెట్టినప్పుడల్లా జుట్టు రాలిపోతూ ఉండడం, హెయిర్ వాష్ చేసినప్పుడు ఎక్కువ రాలడం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. అయితే ఆయుర్వేదంలో డాండ్రఫ్ ట్రీట్మెంట్కి మనకి చాలా మంచి మూలికలు ఉన్నాయి. అందరు చెప్పేది ఒక నీమ్ తైల్ లాంటిది, ఏమన్నా వేపాకుతోటి చేసే ఆయిల్ లాంటిది, ఇలాంటివి బాగా వాడుతూ ఉంటారు. ఇవి కాకుండా కొన్ని చూర్ణాలు లేపాల్లాగా చేసుకుని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయితే డాక్టర్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారు. మీ స్కాల్ప్ చూసి, మీ స్కాల్ప్ మీద డ్రైనెస్ ఉందా, లేకపోతే ఆయిలీనెస్ ఉందా, డాండ్రఫ్ ఏనా, ఇదంతా మీ డాక్టర్ ఒకసారి ఎగ్జామిన్ చేసి మళ్ళీ కరెక్ట్గా గైడ్ చేస్తారు. నెక్స్ట్ అదే ఒకవేళ మీ స్కాల్ప్ ఆయిలీ అవుతుంది, ఆయిలీనెస్ వల్ల మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దీనికి కూడా మీరు ఒకసారి మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే స్కాల్ప్ క్లీన్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పాతకాలం వాళ్ళు, లేకపోతే పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఊరికే 2 రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేయకూడదు, షాంపూ పెట్టకూడదు, దానివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి. కానీ ఒకవేళ మీ స్కాల్ప్ ఇలాగే ఆయిలీ అవుతుంది అంటే ఆయిలీ ఎప్పుడు అవుతుందో తెలుసుకోండి. లేకపోతే ఒకరోజు విడిచి ఒకరోజు అవుతుందా, అలా తెలుసుకుని అర్థం చేసుకుని దాన్ని బట్టి మీరు హెయిర్ వాష్ ఎప్పుడు చేసుకోవాలి అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. అయితే మీ స్కాల్ప్ ఆయిలీ అయినప్పుడు మనం ఉండే పొల్యూషన్లో, మనం ఉండే ఎన్విరాన్మెంట్లో, డస్ట్లో మనకి ఆ డస్ట్ సెటిల్ అయ్యి ఆ పోర్స్ ఏవైతే ఉన్నాయో, పోర్స్ యాక్చువల్లీ బ్రీత్ చేయాలండి. దానికి ఆక్సిజన్ రావాలి అండ్ న్యూట్రియంట్స్ సరిగ్గా సప్లై అవ్వాలి అంటే ఆ పోర్స్ ఓపెన్ ఉండాలి. అదే ఒకవేళ డస్ట్ సెటిల్ అయ్యి, లేకపోతే పొల్యూషన్ వల్ల, లేకపోతే ఏదో ఒక వేరే ఏమన్నా దాని మీద సెటిల్ అయిపోవడం వల్ల ఆయిల్కి స్టిక్ అయిపోయి మీ ఆయిలీ స్కాల్ప్కి, దానివల్ల ఆ పోర్స్ ఏమైనా క్లోజ్ అయిపోతే కనుక మీకు హెయిర్ ఫాల్ తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఫాలికల్కి మీరు న్యూట్రిషన్ ఇవ్వలేరు, బయట నుంచి ఆక్సిజన్ సప్లై ఉండదు. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే స్కాల్ప్ నీట్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో 2 డేస్కి ఒకసారి మీకు ఆయిలీ అవుతుంది అంటే 2 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కాషన్ ఏంటంటే మీ షాంపూ షుడ్ బి వెరీ మైల్డ్. మార్కెట్లో చాలా షాంపూస్ ఉన్నాయి అండ్ మంచి షాంపూస్ కూడా ఉన్నాయి. జస్ట్ మేక్ ష్యూర్ యువర్ షాంపూ ఇస్ పారాబెన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ, సల్ఫేట్స్ ఇంకా పారాబెన్స్ లేకుండా. అండ్ యాజ్ మచ్ as పాసిబుల్ అది ఒకవేళ హర్బల్ షాంపూస్, సేఫ్ ఆర్గానిక్ హర్బల్ షాంపూస్ అయితే ఇంకా మంచిది. మీ యూసేజ్ తోటి మీకే అర్థమవుతుంది ఏ షాంపూ మీరు యూజ్ చేయొచ్చు, బికాజ్ ఒక్కొక్క స్కాల్ప్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అదే కాకుండా మీరు ఒకవేళ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళని ఒకవేళ సలహా తీసుకున్నా కానీ మీకు మంచి షాంపూ సజెస్ట్ చేస్తారు. సో హెయిర్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే ఎలాంటి కండిషన్లో మీరు లేపం యూజ్ చేయాలి మీ స్కాల్ప్ హెల్దీ ఉంచడానికి,
ఎలాంటి కండిషన్లో ఫ్రీక్వెంట్ ఆయిలింగ్ చేసుకోవాలి, ఇవి మీరు మీ డాక్టర్ని అడిగి సలహా తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక వైడ్గా ఒక జనరల్ రూల్ లాగా నేను ఒకటి చెప్తాను, బట్ పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో జనరల్ రూల్ ఏంటంటే, మీ స్కాల్ప్ ఒకవేళ డ్రై అవుతుంటే, ఒకవేళ మీ స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంటే, మీరు దానికోసం యాంటీ డాండ్రఫ్ ఆయిల్స్ ఉంటాయి ఆయుర్వేదంలో, కొన్ని మూలికలతో చేసిన ఆయిల్స్ ఉంటాయి. అయితే వేపాకుతోటి చేసిన తైలాలే కాకుండా ఇంకా చాలా మూలికలతో చేసిన కొన్ని ఆయిల్స్ ఉంటాయి. నేను కొన్ని పేర్లు జస్ట్ మెన్షన్ చేస్తాను, కానీ ఇవి అందరికీ సరిపడతాయి అని అలా మనం ఒక వీడియో ద్వారా చెప్పలేము. మీరు పర్సనలైజ్ ట్రీట్మెంట్ మీ డాక్టర్ తోటి తీసుకోవాల్సిందే. అయితే కొన్ని తైలాలు, దుర్దుర్పత్రాది తైలం అని ఒకటి ఉంటుంది, కరంజ తైలం అని ఒకటి ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిలో మీ స్కాల్ప్కి ఏది సెట్ అవుతుంది అన్నది మీ డాక్టర్ మీకు హెల్ప్ చేయగలరు. అదేవిధంగా ఒకవేళ స్కాల్ప్ ఆయిలీ అవుతుంటే కొన్ని చూర్ణాలు ఉంటాయి, కొన్ని లేపాలు ఉంటాయి. ఆ లేపాలు మీరు ఒకవేళ మీ స్కాల్ప్కి అప్లై చేస్తే కనుక మీకు బాగా ఆయిలీనెస్ అన్నది కంట్రోల్ అవుతూ ఉంటుంది. దాంట్లో మనం వింటూ ఉంటాం త్రిఫల 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 త్రిఫల. ఉట్టి మనకి మోషన్ సరిగా అవ్వడానికి, లేకపోతే గట్ క్లెన్జింగ్ లాగానే కాకుండా మీ కళ్ళ కోసం, మీ హెయిర్ కోసం చాలా మంచిది. అయితే మీ స్కాల్ప్ ఒకవేళ ఆయిలీ అవుతుంటే కనుక ఒక టిప్ ఏంటంటే, త్రిఫల కషాయం చేసి దాంతో హెయిర్ వాష్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్లీ. వీక్లీ వన్స్ చేసినా కానీ మీకు బాగా ఆయిలీనెస్ అన్నది బై అండ్ బై వీక్లీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి ఒకవేళ మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక మీ స్కాల్ప్ హెల్దీ ఉంటుంది. హెల్దీ స్కాల్ప్ ఉండడం ఇస్ ఫస్ట్ స్టెప్ టు కంట్రోలింగ్ హెయిర్ ఫాల్. ఒకసారి స్కాల్ప్ హెల్దీ అయింది అంటే మీరు మీ న్యూట్రిషన్ ద్వారా, ఇంకా మీరు అప్లై చేసే ఆయిల్ ద్వారా మీ జుట్టు బాగా పొడవగా, ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకునేలాగా, ఇంకా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కంట్రోల్ చేసుకునేలాగా మీరు దాన్ని కొంచెం బాగా కేర్ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తే, మనము హెయిర్ కేర్లో ఐరన్ ఇంకా విటమిన్ B9, B12, B6 గురించి మాట్లాడుకున్నాం మనము. దాని విటమిన్ డెఫిషియన్సీస్ కనుక ఉంటే మీ ఆహారంలో అది మీరు ఇంక్లూడ్ చేసుకునేలాగా మీ డాక్టర్ తోటైనా మీ డైటిషియన్ తోటైనా మాట్లాడి మీరు దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఒకవేళ ఫస్ట్ మీ గట్ బాగుందా లేదా చూసుకోండి. గట్ బాగుంటే కనుక, అంటే మీకు ఎలాంటి యాసిడిటీ, లేకపోతే ఏమైనా గ్యాసీ ఫీల్ అవ్వడం, ఆర్ కాన్స్టిపేషన్ బాగా కంట్రోల్ అవ్వకపోవడం, బాగా కాన్స్టిపేషన్ ఉండడం, మోషన్లో ఇబ్బంది ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మీరు తినే విటమిన్స్ మీకు బాడీకి అందట్లేదు అని అర్థం. సో దీనికోసం మళ్ళీ మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి క్లెన్జింగ్ ఒకటి చేయించుకోవాలి. విరేచనమైన, వమనమైన, ఇవి థెరపీస్ అండి, పంచకర్మ క్లెన్జింగ్ థెరపీస్. ఇవి చేయించుకుంటే కనుక మీరు తినే ఆహారంలో ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ బాగా అబ్జర్వ్ అయ్యి మీ బాడీకి బాగా రెస్పాండ్ అయ్యి ఈ జుట్టు రాలడం కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ మీ ట్రీట్మెంట్లో క్లెన్జింగే ఉంటుంది. ఒకవేళ మీ గట్ బాగుంది, మీకు ఏ గట్ డిస్టర్బెన్సెస్ లేవు, గ్యాస్ట్రిక్ సిస్టమ్కి రిలేటెడ్ ఏమి కంప్లైంట్స్ లేవు అంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికోసమే మీరు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చండి. సో ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలో అది కూడా మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తెలుసుకోవాలి. బట్ డెఫినెట్లీ ఐరన్, B6, B9, B12 గురించి మీరు ఒక జాగ్రత్తగా ఉంచుకోవాలి. చాలామంది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి అడుగుతూ ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి చాలా కావాలి బాడీకి. సో ఇవి మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే, ఇంకేం స్కిన్ ఇష్యూస్ లేకపోతే కనుక అండర్లైన్ యూ కెన్ టేక్ ఫిష్ అండి. సో ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్స్ కూడా దొరుకుతుంటాయి మార్కెట్లో, బట్ మంచి బ్రాండ్వి అండ్ మంచిగా ప్రాసెస్ చేసిన ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్ అయితే మీకు దాన్ని స్మెల్ రావడం, తిన్న తర్వాత, అది తీసుకున్న తర్వాత నాజియా లాగా, అంటే బాగా వామిటింగ్ లాగా అనిపించడం, ఇలాంటివి అవ్వకుండా ఉంటాయి. సో దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది మార్కెట్లో మంచి బ్రాండ్ అని చెప్పి. అలాంటి ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్స్ వాడచ్చు. అదే కాకుండా మీరు ఒకవేళ వెజిటేరియన్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ వాడచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ మీరు మజ్జిగలో వేసుకుని ఒక రెగ్యులర్ బేసిస్ మీద తాగుతూ ఉండొచ్చు. అదొక పొడిలాగా చేసుకుని మీ అన్నంలో కలుపుకుని నెయ్యితో తింటూ ఉండొచ్చు. సో దీంతో కూడా మీకు బాడీకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అంటే ఆయుర్వేదం చెప్పేది మీరు నూనె రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి స్కాల్ప్కి. స్కాల్ప్ హెల్దీగా ఉండాలి అంటే, జుట్టు బాగా ఉండాలి అంటే ఎలాంటి నూనె మనం వాడచ్చు అంటే, మనం ఉండేది సౌత్ ఇండియా ప్రాంతం కాబట్టి ఈ సౌత్ ఇండియాలో మనము ఎప్పటికీ పూర్వకాలం నుంచి ఇంకా ఇప్పటికీ కూడా కొబ్బరి నూనె చాలా వాడుతూ ఉంటాము.
మన హెయిర్ కోసం అని చెప్పి. సో కొబ్బరి నూనె అన్నది కొంచెం మీరు గోరువెచ్చగా చేసుకుని దాని తర్వాత స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. అండ్ బాగా రుద్దద్దండి, మాలిష్ అంటే బాగా రుద్దకూడదు దాన్ని, మసాజ్ అంటే. మీ ఫింగర్ టిప్స్ తోటి, ఈ టిప్స్ తోటి మీరు సర్క్యులర్ మూమెంట్స్తో స్కాల్ప్ మీద మసాజ్ చేయాలి. అది కూడా కొంచెం వేడి నూనె రాసి దాంతో మసాజ్ చేయాలి. అప్పుడే మీకు స్కాల్ప్కి ఒక న్యూట్రిషన్ అనేది అందుతుంది. అదే గట్టిగా రుద్దారనుకోండి జుట్టు ఇంకా రాలిపోతూ ఉంటుంది. సో అది కూడా జాగ్రత్త పడి చేస్తూ ఉంటే మీకు స్కాల్ప్ హెల్తీగా ఉంచుకోవచ్చు, ఇంకా జుట్టు బాగా పొడవుగా మెయింటైన్ అవుతుంది. అలాగే ఒకవేళ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే జుట్టు తెల్లబడ్డం, దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మీ ఆహారంలో కొంచెం ఆమ్లకి చూర్ణం దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. సో ఆమ్లకి చూర్ణం వాడుతూ ఉండండి, దాంతో కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఇంకా మీ ఆహారంలో కరివేపాకు వేస్తాము, కరివేపాకు కూడా తీసుకుంటూ ఉండొచ్చు, లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ కరివేపాకు తోటి కొన్ని లేపాలు కూడా దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. సో ఆ లేపాలు రాసుకున్నా కానీ అవి ఒకటేసారి నల్లపడవు, కాకపోతే తెల్ల జుట్టు రావడం అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇది మనం కొన్ని కాషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. దీనికి ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా ఉంటూ ఉంటాయి, ఔషధాలు చాలా ఉంటూ ఉంటాయి. మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఎగ్జాక్ట్లీ మీ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి ఒక ప్లాన్ క్రియేట్ చేసి దానికి ఒక ప్రోటోకాల్ లాగా మీకు ఒక 3 months ట్రీట్మెంట్ ఆర్ 6 months ట్రీట్మెంట్ తోటి మీ హెయిర్ ఫాల్ని కంప్లీట్లీ రివర్స్ చేసే లాగా మీరు పని చేయొచ్చు దాని మీద. కాకపోతే ఈ మధ్య అంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ అని చెప్పి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అని చెప్పి చాలా చూస్తున్నాము. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ఒకసారి ఐ వుడ్ రికమెండ్ బాగా బాల్డ్నెస్ లాగా వెళ్ళకపోతే మీ కండిషన్ ఒకవేళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇది ఇంకా సస్టైనబుల్ ఉంటుంది. అంటే చాలా కాలం దాకా మీరు కొన్ని ప్రాక్టీస్ చేసి కొన్ని మన మేనేజ్మెంట్లో పెట్టుకుని మీరు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు ఫర్ అ లాంగ్ టైం. ఓవరాల్గా ఒక హోలిస్టిక్ వెల్నెస్ అందిస్తామండి మేము ఆల్టీల్లో. సో ఒక హోలిస్టిక్ వెల్నెస్ మీకు ఒకవేళ హెయిర్ ఫాల్కి ఇంకా మీ తెల్ల జుట్టుకి ఒకవేళ హోలిస్టిక్ వెల్నెస్ ఇవ్వాలి అంటే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ టోటలీ దానికోసం ఒక ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకుని ఆయుర్వేదిక్ పరంగా దాన్ని ట్రీట్ చేయొచ్చు.